టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్పై ఫోకస్ పెట్టారు. ఆ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్ ఫోన్ దొరకలేదని చెబుతున్నారు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించారు. తాజాగా వంశీ సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు విడుతుందని పోలీసుల వాదన. న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చాక హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్లో మాట్లాడుతుంటారని తెలుసుకున్నారట. ఈ తరుణంలో ఫోన్కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. వంశీ ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. కోర్టు రిమాండ్ విధించాక వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు 7641 నెంబర్ను కేటాయించారు. జైల్లో మిగిలిన వారితో కలపకుండా సింగిల్ సెల్లో వంశీని ఉంచారు. నిన్న వంశీ భార్య పంకజశ్రీ జైల్లో ములాఖత్తో కలిసి మాట్లాడారు. అటు ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న పోలీసులు వంశీని కస్టడీలోకి తీసుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. 10 రోజుల కస్టడీ కోరుతున్నారు పోలీసులు. పిటిషన్ ఇంకా నెంబరింగ్ కాలేదు. నెంబరింగ్ అయ్యాక నిందితుల తరపు లాయర్లకు నోటీసులు ఇస్తారు. ఆపై సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చెందిన సెక్షన్ ఉండటంతో విచారణ మరో కోర్టుకు బదిలీ కానుంది. ప్రస్తుతం ఇది విజయవాడ 4వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది. ఇక్కడి నుంచి కేసుకు చెందిన ఫైల్స్ మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు మారనుంది. ఈ కోర్టులోనే తదుపరి ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. అలాగే కిడ్నాప్ కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసరపల్లికి చెందిన గంటా వీర్రాజును విజయవాడలో అదుపులోనికి తీసుకున్నారు. కేసులో రాజీ పడాలని సత్యవర్ధన్పై తీవ్ర ఒత్తిడి చేసినట్లు పోలీసుల అభియోగం. పెద్ద ఔటపల్లికి చెందిన వేల్పూరి వంశీ బాబును విశాఖపట్నంలో అరెస్టు చేశారు. అతని కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి విశాఖలో ఉంచడంతో మిగిలిన నిందితులకు వంశీబాబు సహకరించారన్నది ఆరోపణ. వీరిద్దరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇదే కేసులో అరెస్టు కాకుండా మిగిలిన ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వారి సీడీఆర్లు, టవర్ లొకేషన్ల వివరాల ఆధారంగా అన్వేషణ సాగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, వంశీ సెల్ ఫోన్ పై దృష్టి సారించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వంశీ కేసు మీద చాలా సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి పోలీసులు ఈ కేసుపై పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వంశీ ఫోన్ కాల్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే డేటా తీస్తున్న పరిస్థితి. మరో పక్కన వాట్సాప్ లో వంశీ మాట్లాడారని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి దీంట్లో వంశీ ఎవరెవరితో మాట్లాడారు, ఫోన్ డేటా ఎవరెవరితో మాట్లాడారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ కాల్స్ లో ఎవరితో మాట్లాడింది తెలియదు అని దానికోసం వాట్సాప్ లోనే వంశీ మాట్లాడారని, వంశీ వాట్సాప్ డేటాని, అదేవిధంగా దీనికి స్పెషల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఎవరెవరితో మాట్లాడారు అనేది కూడా ఆ కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి కిడ్నాప్ కేసుకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించి ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. మరో 9 మంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్య అనుచరులు సుమారుగా 11 మంది ముఖ్య అనుచరులను ఇప్పటికే కేసులో నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మరో 9 మందిని ఇప్పుడు ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఇప్పటికే వంశీని 14 రోజులు రిమాండ్ గా విధించారు. అయితే ఈ 14 రోజుల రిమాండ్ లో 10 రోజులు కస్టడీకి ఇప్పటికే పోలీసులు కోరడం జరిగింది. ఈ కేసు సుమారుగా కిడ్నాప్ కేసుతో పాటు సుమారు గత టీడీపీ
పార్టీ కార్యాలయం దాడికి సంబంధించిన కేసుకి సంబంధించి పూర్తిగా విచారణ చేయాలి అనేది కూడా ఇప్పటికే కోర్టు ముందుకి పోలీసులు పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సోమవారం అయితే ఈ కేసుని విచారించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే వంశీ కేసు చాలా పోలీసులు అయితే చాలా సీరియస్ గా చూస్తున్నారు. ఎస్పీ విజయవాడ జీపీ కూడా చాలా సీరియస్ గా దీని మీద వ్యవహరిస్తున్న పరిస్థితి, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సుమారుగా 4 టీములు దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఈ 9 మంది ఎక్కడున్నారు అనే డేటా కూడా ఇప్పటికే ఒక ఇద్దరు డేటా కూడా వచ్చినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఈ కస్టడీ సోమవారంలో వంశీని కస్టడీలో తీసుకుంటే ఏ విధంగా ఉంటది అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా అయింది అని కూడా చెప్పుకోవచ్చు. గత 2 రోజుల కింద హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వంశీని అక్కడి నుండి విజయవాడ తీసుకురావడం, విజయవాడలో 1 గంట సమయంలో విజయవాడకి రావడం, ఆ తర్వాత పోలీసులు కొంతవరకు విచారించడం, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కోసం పేపర్ వర్క్ మొత్తం అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్లిన అనంతరం రాత్రి సుమారుగా 11:30-12 గంటల సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం, 2 గంటల 15 నిమిషాలకు 14 రోజులు రిమాండ్ విధించడం, ఇదంతా అయిన తర్వాత అక్కడి నుండి వంశీని రిమాండ్ కి విధించడం, 14 రోజులు రిమాండ్ కి విధించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న జరిగిన పరిణామాలు మొత్తం చూసుకుంటే ఇప్పుడు 10 రోజులు వంశీని కీలకంగా 10 రోజులు రిమాండ్ కి తీసుకుంటే పోలీసులు విచారణ సాగిస్తే చాలా వరకు ఈ కేసుకి సంబంధించి పూర్తిగా బయటకు వస్తాయి అనేది కూడా పోలీసులు అయితే వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పటికే ఈ కేసు ఇప్పటికే కిడ్నాప్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పటికే పడమాట పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ ఫిర్యాదు చేశారు తల్లి. అయితే దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరినీ ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వంశీ అనుచరులు మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేయకుండా అయితే పోలీసులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఈ కేసుని టేకప్ చేస్తున్నారు. ఈ రోజు రేపట్లో మరో 9 మందిగా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ యాకూబ్.